హలో! మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే గనక, మనం స్పామ్ డిటెక్టర్ అనేది మనం డెవలప్ చేసాము. అక్కడ మనం ఒక మోడల్‌ని ట్రైన్ చేసాము. మోడల్‌ని ట్రైన్ చేసి ఒక ఆహ్, రాండమ్ మెసేజెస్ పంపించి అది స్పామా, హామా అనేది మనం ప్రిడిక్ట్ చేసామన్నమాట. సో, ఇప్పుడేంటంటే మనం ఒక లాస్ట్ టైమ్ యూజ్ చేసిన మోడల్‌ని ఎట్లా రీయూజ్ చేయొచ్చు. అంటే ప్రతిసారి మనం ఈ కోడ్ రాయాల్సిన పనుండదు. ఇప్పుడు ఇంత కోడ్ రాసాం కదా! ఈ కోడ్ రాయాల్సిన పనుండదు. మనం ఆల్రెడీ ట్రైన్ చేసిన మోడల్‌ని ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకొని, ఆ మోడల్‌ని మనం రీయూజ్ చేయొచ్చు ప్రతిసారి. సో, అది ఎలా చేద్దామా చేయొచ్చనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే పికిల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. పికిల్‌ని ఇంపోర్ట్ చేసుకొని, ఇప్పుడు మనం ఇక్కడ ట్రైన్ చేసాం గదా! పైన ట్రైన్ చేసిన మోడల్. ఈ మోడల్‌ని ఫస్ట్ మనం ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకోవాలి కదా! సో, అందుకని మనం ఈ కోడ్ రాస్తున్నాం అన్నమాట. అంటే ఆ మోడల్ అనేది ఈ ఫైల్‌లో స్టోర్ అవుద్దన్నమాట. ఇక్కడ మనకు ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఇప్పుడు మనకి పైన ట్రైన్ చేసిన మోడల్ అంతా ఇక్కడ స్టోర్ అయి ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ మోడల్‌ని రీయూజ్ చేసుకొని కొత్త ఈమెయిల్స్ అనేది మనం డిటెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీరు అస్యూమ్ చేసుకోండి. మీరు వేరే డిఫరెంట్ ఫైల్‌లో ఉన్నారు. ఓకే. అప్పుడు మీరు ఈ మోడల్ ఎలా లోడ్ చేసుకోవాలంటే, ఈ కోడ్ రాసి మీరు లోడ్ చేసుకోవచ్చు. అది పికిల్‌ని ఇంపోర్ట్ చేసుకోండి. అంటే నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. బట్ అస్యూమ్ థట్ మీరు వేరే ఫైల్‌లో ఉన్నారు. ఓకే. అప్పుడు మీరు పికిల్‌ని ఇంపోర్ట్ చేసుకొని, ఇలా ఈ మోడల్‌ని లోడ్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ నుంచి నేను కాపీ ఫైల్ ఆహ్, చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను అన్నమాట లింక్‌ని. సో, ఇలా మీరు మోడల్‌ని లోడ్ చేసుకుంటే, ఆ మోడల్ అనేది మనకి ఇందులో స్టోర్ అయిపోద్దన్నమాట. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ మనం ప్రిడిక్ట్ చేద్దాం. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మోడల్ వచ్చేసింది. రాండమ్ ఈమెయిల్స్‌ని తీసుకుంటున్నాం ఇప్పుడు. మనం ఏమనుకున్నాం లాస్ట్ వీడియోలో, మనకి మోడల్‌కి ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ అనేది అర్థం కాదు. సో, మనం దీన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడానికి మళ్ళీ మనం లాస్ట్ టైమ్ యూజ్ చేసిన కోడే యూజ్ చేసుకుందాము. అయితే మనం మోడల్‌ని ఇప్పుడు ప్రిడిక్ట్ చేద్దాము. ప్రిడిక్షన్ అనేది ఏమొచ్చిందో ఒకసారి ఇక్కడ మనకి మోడల్ అనేది ప్రిడిక్ట్ అయింది. 1 అంటే ఏంటి? స్పామ్ అని అనుకున్నాం. మీరు లాస్ట్ వీడియోలో గనుక చూసుంటే 1 అనేది ఏంటంటే స్పామ్. సో, ఇక్కడ ఏమని చెప్తుందంటే ఈ 3 స్పామ్ అని, ఈ 3 రియల్ ఈమెయిల్స్ అని చెప్తుందన్నమాట. దిస్ ఈస్ హౌ వీ కెన్ రీయూజ్ ద మోడల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.